లడ్డు కల్తీ జరిగిందని సిట్ రిపోర్ట్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చేసింది, అసలు కల్తీ జరగలేదని మాట్లాడతారు. దాని మీద మీరేమంటారు? అది పొరపాటు అండి. సిబిఐ క్లీన్ చిట్ ఇవ్వలే, కల్తీయే, కలవకంటే ఏం లేదు. వీళ్ళు కలవలేదు అని కొట్టుకున్నారు కానీ కల్తీ కలిసింది, కల్తీ జరిగింది మాట వాస్తవం. ఇప్పుడు నిన్న వీడియోలో రోజా గారు, జోగి రమేష్ గారు కూడా ఏమండి రమేష్ గారు అనవసరంగా తొందరపడ్డాం మనం, వెంకటేశ్వర స్వామి ఏ విధంగా మనకు దెబ్బ కొడతాడో గుండెలో అదురుగానే ఉంది, భయంగానే ఉంది అని చెప్పి రోజా గారు మాట్లాడుతున్నారు జోగి రమేష్ గారు ఏమన్నారు, ఆయన్ని పట్టించుకోమాకలేమ్మా, ఆయన్ని పట్టించుకుంటారా అంటే లేకంటే ఆయన అలా మాట్లాడుకుంటారు, వాళ్ళు సీక్రెట్ సమావేశం చేసుకుంటారా. రోజా అక్కడ ఏరియాలో పుట్టి పెరిగింది కనుక ఆమెకి గుండెలు భయం, జోగి రమేష్ అక్కడ పుట్టలేదు కనుక ఆయన భయం లేదు. అటువంటి ఏం కాలే, ఇలాంటి ఎన్నో చూశాను అన్నాడు ఆయన. అలాగే కల్తీ లేకంటే మట్టికి లేదండి. రెండోది దాని గురించి కల్తీ గురించి జరిగింది కనుక ఇంకొస్తుంది, తొందరపడ్డం దీనికి వస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ నెయ్యి జరిగిందని స్వయాన వాళ్ళ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి కల్తీ జరిగిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి జరగలేదని మాట్లాడతారు. దాని మీద మీరేమంటారు? నిజంగా హిందూ దేవాలయపై దాడులు, అలాగే సాక్షాత్తు ఆ కలియుగమైన శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేశామని గత ప్రభుత్వంలో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి నిర్మించారో చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డి ఒప్పుకోవడం జరిగింది. ఇది రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. ఖచ్చితంగా వచ్చేసి మీ చైర్మన్, దేవాదాయ శాఖ మంత్రి చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఒప్పుకొని మీరు వచ్చేసి మేము కల్తీ జరగలేదు అని కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజల్లోకి డైవర్షన్ చేసి మీరు తీసుకెళ్తా ఉన్నారు. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. వైవి సుబ్బారెడ్డి సాక్షాత్తుగా ఒప్పుకున్నారు కల్తీ జరిగింది వాస్తవం అని. అంతేకాదు నిన్నటి రోజున చూస్తే మీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు రోజా, జోగి రమేష్ మాట్లాడుకున్న విషయాలు కూడా మనకి బయటకు వచ్చినాయి. చూస్తా ఉంటే మేము పాపం చేశాం, వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నాం, ఏ సైడ్ నుంచి ఏ ప్రమాదకరం స్థితిలో మనం పడిపోతామో అని అది కూడా భయం లేకుండా నవ్వుతూ వెటకారాలుగా మీరు మాట్లాడుతూ ఉన్నారంటే మీ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మిమ్మల్ని తయారు చేశారో ప్రతి ఒక్క రాష్ట్ర ప్రజలు చూస్తున్న హిందూ దేవాలయాల పైన హిందూ భక్తుల మనోభావాలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా గమనిస్తా ఉన్నారు. కల్తీ జరగలేదని మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి, దాని మీద మీరేమంటారు? కల్తీ జరగలేదని జగన్మోహన్ రెడ్డి అని, కానీ సిట్ విచారణలో కల్తీ జరిగింది, వాస్తవాలు బయట పెడతాం అని చెప్తున్నారు. కల్తీ జరగలేదనలా. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పుకొని తిరుగుతా ఉన్నాడు ప్రజల్లో. ఎందుకంటే మనం బ్లేమ్ అయిపోయాం, కల్తీ జరిగిపోయిన వాస్తవాలు బయటకు వచ్చేసి దీన్ని మనం పక్కదారి పట్టించాలని క్లీన్ చిట్ వచ్చిందని చెప్పేసి అబద్ధాలతో ప్రజల్లోకి తీసుకెళ్ళాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ కల్తీ జరిగింది వాస్తవమే. కొన్ని కెమికల్స్ అంటే బాత్రూమ్ లో వాడుకునే కెమికల్స్ కూడా శ్రీవారి లడ్డు ప్రసాదంలో కలిపారంటే ఈ దుర్మార్గులు ఎటువంటి దుర్మార్గులు మీరు ఈ హిందూ భక్తులు అందరూ కూడా గమనించాలి. ఎందుకంటే కులమతాలకు అతీతంగా తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తారు. తిరుపతి లడ్డు కళ్ళకద్దుకొని పవిత్రంగా మనం తినే లడ్డూని బాత్రూమ్లు కడిగే కెమికల్స్తో, పామాయిల్తో చేశారంటే 250 కోట్లు కక్కుర్తిపడి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, గత చైర్మన్ ఎవరైతే ఉన్నారో వైవి సుబ్బారెడ్డి, అంటే వైవి సుబ్బారెడ్డితో సహా అందరూ కూడా దీనికి సంబంధించి సమాధానం చెప్పి తీరాలి. జగన్మోహన్ రెడ్డితో సహా అంబటి రాంబాబుకి నీకు ఇన్నాళ్ళు కూడా ఎప్పుడూ లేనిది ఈ రోజే కల్తీ నెయ్యి ఈ విషయం బయటికి రాగానే ఎందుకు వచ్చి కారులోంచి సాక్షాత్తు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు లకారాలతో తిట్టావు అంటే టాపిక్ డైవర్షన్ చేసి నీ మీద ఇష్యూ పక్కకి దారి పట్టించే ప్రీ ప్లాన్డ్గా జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ ఇది. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. నేను ఒకే మాట అంటున్నాడు, అమాయకుడు అంబటి రాంబాబు, ఆయన చెప్పిన దానికి ప్రోత్సహించాల్సింది పోయి ఇలాంటి ఆయన మీద దాడులు చేస్తున్నారు ఏంటి అది ఇది అని మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. నిజంగా పొగడాలండి వీళ్ళని, నిజంగా సన్మానం చేయాలి. ఎందుకంటే ఒక ఆవు లేకుండా పాలు లేకుండా కల్తీ నెయ్యి చేశారంటే వీళ్ళు మామూలు కాదు, ఎంత దుర్మార్గులో చూస్తూ ఉన్నాం.